మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, సాధారణంగా అందరూ బయటకు వెళ్తూ ఉంటారు, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలని. అందరూ కూడా వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మరి వెళ్ళిన పని సకాలంలో పూర్తి అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి మంత్రాలు జపించాలి? ఒక చాలా సులభమైన మంత్రం ఉందమ్మా. ఇది ఇప్పటి వాళ్ళకి తెలియదు, కానీ ఒకప్పటి రోజుల్లో, అంటే ఒక 50 ఏళ్ళ కిందట, స్కూళ్ళకి వెళ్ళే టీచర్లు, కోర్టుకు వెళ్ళే లాయర్లు, ఇలాంటి వాళ్ళు కూడా బయటికి వెడుతున్నప్పుడు ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకుని, ఓ శ్లోకం ఉంది సుందరకాండలో, అసలు దాని మీద ఉపన్యాసం చెప్పడానికి గంటందర పడుతుంది. ఆ ఒక్క శ్లోకం ఎంత హాయిగా చదువుకోవచ్చు అంటే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జితస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమానిలేభ్య నమోస్తు సర్వార్థ దేవత అని చెప్పి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జితస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు సర్వాణి భూతేభ్య. మొదట రాముడికి దండం, పని మీద పంపించిన ఆయన కదా. సలక్ష్మణాయ, రాముడు ఒంటరివాడు కాదు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఉండి తీరుతాడు. వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది ఆవిడ సీతాదేవి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. అక్కడ వేళాకుళం దేవి ఆటలాడేది, ఆ లేడీ అలాంటిది కాదని ఆవిడికి తెలియదా? తెలుసును. రావణాసుడిని లేపాలంటే ఈవిడ ముందు అక్కడికి వెళ్ళాలి. అది అందుకే అయోధ్యాకాండలో, నీకంటే ముందే నేనే ఎక్కడికైనా పెడతాను, ముళ్ళన్నీ తీయడానికి అంది. అందుకని అక్కడికే వెళ్ళింది ఆవిడ. అందుకని దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు సర్వ దేవతాభ్య. అందరికీ కూడా, అందరికీ నమస్కారం. ఎందుకని? ఈ వెడుతుండగా పంచేంద్రియాలు వీళ్ళందరూ కూడా నన్ను కాపాడాలి అని చెప్పి. అందుకనే చూడండి, దీన్ని ఏమంటారంటే, లోకస్ ఏదైనా కానీ ఫోకస్ ఒకటే ఉండాలి. అలా ఉన్నప్పుడు హనుమంతుడికి మధ్యలో సన్మానం చేస్తాను ఒక ఆయన వచ్చాడు, నిన్ను పరీక్ష చేస్తాను మా తల్లి వచ్చింది, తినడానికి ఇంకోటి వచ్చింది. ఎందుకు వచ్చేవాడికి అన్న మహాతల్లి. వీడు ఎక్కడైనా ఆగాడా? లేదే, సరే పని చూసుకొచ్చాడు. అందుకని ఈ శ్లోకాన్ని శ్రద్ధగా జపించుకోండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు సర్వార్థ దేవాభ్య అని. దీనికి కొంచెం శ్లోకంలో తేడా ఉంటుంది, చూసుకోవచ్చు, పర్వాలేదు. మన వాడికి స్క్రోలింగ్లో ఉంటుంది, చూసుకోవచ్చు. అది చేసినట్టయితే ఖచ్చితంగా సాధించగలం ఏ పనైనా సరే. ఇదొకప్పుడు పరీక్షలకు వెళ్ళే పిల్లల చేత ఇంట్లో చదివించేవారు, లాయర్లు కూడా అలా వెళ్ళేవారు. ఇక్కడ నమోస్తు అంటే నమః అస్తు, నమస్కారం. ఎప్పుడైనా పని మీద ఎడుతూ నేనే చేస్తున్నాను అహంకారం పని కాదు. నమః అస్తు, మహా నా, ఇది నా కోసం కాదయ్యా, 10 మంది కోసం. అదనమాట. నమః అంటే నమస్కారం అంటే కాదు, మహా నా, ఇది నాది కాదు, దీనివల్ల ఫలానా వాడికి మంచి జరగాలి, అదే నాకు ఆనందమే కదా. నమోస్తు రామాయ. అన్ని పనులు చేసుకోగలిగిన వాడికి నేను సేవకున్నయ్యానా? నా అవసరం వచ్చిన వారికి నమోస్తు రామాయ. అసలు ఆయన కూడా అక్కర్లేదు, లక్ష్మణ అలా చూసే లక్ష్మణ్ సంగతి తేల్చేస్తాడు. ఆ లక్ష్మణుడు పక్కన్నాడే, అందుకు అతనికి నమస్కారం. ఒక ఇంటి లోపల 2 పెద్దలుంటే నీకు ఒక్కళ్ళతోటే పనున్నా ఇద్దరికీ దండం పెట్టమంటుంది వేదం. నగత్ సలక్ష్మాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. మహాతల్లి జనకుడి కూతురు వచ్చింది, ఎన్ని గొప్ప పనులు చేసిందయ్యా. అందుకని నమోస్తు అంచేత అక్కడి నుంచి ఇంద్ర వరుణ అందరికీ కూడా నమస్కారం చెప్తాను. ఓ దేవతలారా, నా పనిని మీరు ఖచ్చితంగా చెయ్యండి. ఇంకొకటి ఉంది ఇలాంటిదే, 7 కొండలని మీరు అంటారు. ఒక ఆచార్యుల వారు ఏమన్నారంటే 700 ఏళ్ల కిందట, 7 కొండలు కాదయ్యా, అది 7 బెల్లం ముద్దలయ్యా అన్నారు. అదేంటి స్వామి? ఏం లేదు, మహానుభావుడు పరమాత్మ యొక్క దయ
చెరుకు రస ప్రవాహం లాంటిది పైనుంచి కిందకి కారి వచ్చింది. ఈ భూమండలం మీద పడింది. భూమండలం అంతా అగ్ని కదా, కలపడ కాగిపోయి అది 7 ముక్కలైపోయి 7 ముద్దలైపోయింది. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇచ్చుసారస్రవంచేవ యన్మూర్ఛ శర్కరాయితం. ఆయన అనుగ్రహమని ఆ చెరుకు రసమే 7 ఖండములుగా మారింది. అది తలుచుకున్నామయ్యా చాలు, వెళ్ళకపోయినా కానీ తలుచుకుంటే చాలు. 7 కొండలవాడ అంటే సరిపోయింది. మనకి చేతగా 7 కుండలవాడ అన్నట్టు వాడు ఎవడో. అవును, కుండలోనే కదా ఆయన భోజనం పెట్టేది. తోమని పళ్ళాల వాడే కుండ పగలగొట్టి దాంట్లో భోజనం నివేదన చేస్తారు అక్కడ. అలాగా ఈ 2 శ్లోకాలు కూడా సరే వినాయకుడు తెలుసుకోండి, ఇవన్నీ ఉన్నాయి కాదని అంటలేదు. కానీ మనకి శాస్త్రంలో చెప్పినవి చాలా సుకరమైనవి. ఇది హనుమంతుడి సంకల్పము. రెండవది ఇది. ఇక ముఖ్యంగా చేయాల్సిన ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇది అలవాటు చేసుకోండి. కుడి కాలు బయటికి పెట్టండి, కుడి చెప్పు వేసుకోండి. అలాగే బండి తీసేప్పుడు కూడా కుడి చేతుడి ముందు లాగండి దాన్ని. ఇవి చెయ్యండి. చేస్తూ వెడితే మీకు తెలియకుండానే మీ భాషలో, ఆంగ్ల భాషలో పాజిటివ్ ఎనర్జీ అది వస్తుందన్నమాట. అది చెయ్యండి, మీకు సర్వార్థ సిద్ధి జరుగుతుంది, అయి తీరుతుంది. మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకోండి, అది మొదటిది. ప్రశాంతంగా ఎలాగో చికాకులో వెళ్ళారనుకోండి పని అలాగే అయిపోతుంది. ఏమండి, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీజదసి జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య అన్నారు కదా. మరి ఇంత అందరూ దేవతలు అంటారు ఏమిటండి? వేరే దేవతలు ఉంది. నమోస్తు చంద్ర అర్క మరుత్ గణేభ్య, చంద్రుడికి సూర్యుడికి. అలాగే నమోస్తు చంద్ర అర్క మరుత్ గణేభ్య. మరుత్ గణేభ్య అంటే మరుద్దేవతలు, తన తండ్రిని నమస్కరించుకున్నాడు మరుద్దేవతలు. చంద్రుడు రామచంద్రుడు కదా, చల్లనివాడు, అందుకని. అలాగే సూర్యుడు వెళుతుంటే మళ్ళీ మింగడానికి వెళ్తాను అనుకుంటాడేమో ఎవడైనాను. ఆ ఇంద్రుడు వచ్చాను వజ్రాలు వేస్తాడు, బాబు సూర్యుడు మా గురువు గారు అయ్యా, ఆయన దండం పెట్టుకుంటాను. హనుమంతుడి వాక్యాల్లో ఎంత అందమైన బాగుంటుంది మా. ప్రతి మాట దగ్గర కూడా లోతైన అర్థం. అందుకనే ఒక్క సుందరకాండ ఒక్కటే జరిగితే హనుమంతుడి పాత్ర మొత్తం అర్థమైపోతుంది మనకి. అలాంటి జత నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుత్ గణేభ్య. వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి మాట్లాడాలంటే మీరు సరదాగా ఋగ్వేదం పుస్తకం తెప్పించుకోండి అమ్మా, ఇంతలా ఉంటుంది. దాంట్లో వీళ్ళ మంత్రాలు 400 దాకా ఉన్నాయి, చూసుకోండి. ఆ 400 మంత్రాలు ఈయన హాయిగా ఒక అనుష్ఠుప్ ఛందస్సులో చూపించాడు. ఇది చెయ్యండి, మీకు తేడా తెలిసి తీరుతుంది ఖచ్చితంగా. అది గమనించండి. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.